వెల్కమ్ టు ద లియో న్యూస్. ఈరోజు సమాజంలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని మట్టి కరిపిస్తున్న మనుషులు ఎంతోమంది ఉన్నా వాటిని నిలబెట్టడానికి ఎన్నో మహిళా సంఘాలు, ఎన్నో సాంస్కృతిక విమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ ఎంతవరకు సమంజసం అండ్ అసలు అది లా పరంగా యాక్సెప్టబులా కాదా. మొరాలిటీ పరంగా చూస్తే ఇప్పటికీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా లా దీన్ని గుర్తించింది. అది ఆర్టికల్గా మార్చిందా, యాక్ట్లా రిలీజ్ చేసిందా, యాక్సెప్టెన్స్ ఇచ్చిందా, లేకపోతే వద్దన్నా కాదన్నా జరుగుతున్న ఈ అనివార్య స్థితులని గమనించుకొని లా దానికి తగ్గట్టు తనని తాను మార్చుకుందా. ఇలాంటి మరెన్నో విశేషాలు అండ్ లివింగ్ టుగెదర్ వల్ల మీకు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి వచ్చే లాభాలు, వాళ్ళందులో ఏదైనా ఇబ్బందులకు వెళ్తే దానికి పరిహారాలు ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఇవాల్టి సమాజంలో భార్య భర్తలు వద్దన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భాల్లోకి వాళ్ళని వాళ్ళు తోసుకుంటూ వెళ్ళిన తర్వాత బయటకి రాలేక, వచ్చినా సరే కలిసి ఉండలేక, ఉన్నా సరే మానసిక ప్రశాంతత లేక, ప్రశాంతతతో పాటు సోషల్ స్టేటస్ లేక, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు వాళ్ళ పార్ట్నర్ ఉండాలనుకున్నా ఉండలేక, ఇలా నానా రకాల పరిస్థితుల్లో డివోర్స్కి చాలా కారణాలు అవుతున్నాయి. మీరు చూస్తే ఇదివరకు మీదట లాస్ట్ 10 yearsలో ద రేషియో ఆఫ్ డైవర్స్ చాలా ఎక్కువగా వెళ్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు రాబోతున్న కాలంలో, వచ్చిన కాలంలో కూడా రీసెంట్గా అడ్వెంట్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్ ఇండియాకి ఎప్పుడో డోర్లు ఓపెన్ చేసింది. ఆ వెస్ట్రన్ కల్చర్తో పాటు వెస్ట్రన్ జాబులు, వెస్ట్రన్ హితాలు, మతాలు కూడా మన ఇండియాని ఆయుపట్టులా ఉన్న హిందూ ధర్మాన్ని కుక్కటి వేళ్లతో సహా విరిచేసి ఆ కల్చర్ని ఆపాదించుకుంటున్నాం. సో ఇలాంటి సందర్భంలో చాలామంది యూత్ పెళ్ళిళ్ళు చేసుకునే దానికన్నా లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉంటే లేనిపోని ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, కోట్ల చుట్టూట తిరగటం, ఎన్నో సంవత్సరాలు అవి డ్రాగ్ అవుతూ ఎప్పటికీ వాళ్ళకి డివోర్స్ వస్తుందో రాదో, అసలు రాదేమో అన్న సందర్భోచిత అసందర్భోచిత ప్రలాపాలన్నీ కోర్టులోకి వెళ్ళి అవతలి వాళ్ళు చెప్పేవి వింటూ వీళ్ళు బాధపడుతూ ఇలాంటి ఒక లీగల్ కాంట్రిబ్యూషన్ లాయర్స్ దగ్గర నుంచి తీసుకుంటూ వాళ్ళు చెప్పినవి వింటూ వీళ్ళకి ఎప్పుడు వాళ్ళ జీవితం చేతుల్లోకి వస్తుందో తెలియక సతమతమవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న యువతరం లివింగ్ టుగెదర్ అనే రిలేషన్షిప్ వైపు వద్దన్న విరివిగా అడుగులు వేస్తోంది. సో ఈ అడుగుల వెనక ఎంతవరకు మన ఇండియన్ లీగల్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తోంది, అసలు ఇది యాక్సెప్టబుల్లా, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కనుక లా పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు రావచ్చు లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉంటూ, అండ్ అమ్మాయిలు ఒకవేళ ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉంటూ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చి బయటకు వస్తే ఎవరైతే ఈ అబ్బాయితో ఉందో ఆ అబ్బాయి ఇబ్బంది పెడుతుంటే లా పరంగా అమ్మాయికి ఎలాంటి హక్కులు, లేకపోతే ఫ్యూచర్లో సపోర్ట్ లీగల్ సిస్టమ్ నుంచి వస్తుంది. ఇలాంటి రిలేషన్షిప్లోంచి పిల్లలు కనుక పుడితే ఈ పిల్లలు లెజిటిమేట్ కిడ్స్ అవుతారా, ఇల్లెజిటిమేట్ కిడ్స్ అవుతారా, వీళ్ళకి తండ్రి నుంచి రెగ్యులర్ మ్యారేజ్ కాంటెక్స్ట్లో వచ్చే సంపద కానీ, లేకపోతే యాలిమోనీ కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కానీ ఈ పిల్లలకి ఆ అమ్మాయికి ఇవ్వబడుతుందా లేదా అనే ప్రశ్నలు చాలామందిలో వెంటాడుతూ ఉంటాయి. సో ప్రేమ వివాహాలు చేసుకొని డివోర్స్ వరకు వెళ్ళి ప్రేమ వల్ల కలిసి ఉంటూ పెళ్లి చేసుకోలేక కొన్ని సంవత్సరాలు కలిసి ఉండి విడిపోయిన వాళ్ళు వాళ్ళ హక్కులు, లేకపోతే వాళ్ళకున్న బాధని ఎవరికెళ్ళి వెళ్ళగక్కాలో, ఎక్కడ వెళ్ళి తెలుసుకోవాలో తెలియని వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూడండి. సుప్రీంకోర్టు 2010లో వాళ్ళ దగ్గరకు వచ్చిన ఒక కేసు ఆధారంగా తీసుకొని లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉండాలి అంటే కొన్ని బేసిక్ గైడ్ లైన్స్ మనకి ఇచ్చింది. సో అవి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు లీగల్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్కి వచ్చి ఉండాలి. సో మైనర్స్ ఎవరు లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉండటానికి వీల్లేదు. సో యువర్ ఏజ్ షుడ్ బి యాజ్ పర్ ద రూల్ ఆఫ్ లా మేజర్లు అయి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరికి మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి, ఇద్దరు ఇష్టపడి లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్లో ఉండాలి. అసలు లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది, మన హిందూ ధర్మాన్ని ఎప్పుడు కాటేసింది? ఒకసారి కనుక మనం రివైండ్ చేసుకొని ఒక 20-30 years బ్యాక్ వెళితే ఈవెన్ మన అమ్మల కాలంలో కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉండేవి. ఇప్పటికి కూడా అవి అలానే ఉన్నా సరే మన వాళ్ళు విదేశీ యానం చేస్తూ విదేశాల్లో పట్టుకొట్టి కోసమో, డబ్బులు సంపాదించడం కోసమో, లేకపోతే రకరకాల అవసరాల కోసమో ఇండియాని వదిలిపెట్టి విదేశాలు వెళ్తూ వస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ హావభావాలు,
మన ఇండియన్ హృదయం ఉన్నా సరే కల్చర్ అక్కడ వద్దన్నా కాదన్నా ఆపాదించుకొని అది ఇండియాకి తేవడం వల్ల, లేకపోతే అక్కడ చూసిన విధానం ఇండియాలో కూడా ఉంటే అందరికీ బాగుంటుంది అనే ఒక చిన్న ఆశ వల్ల ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అనే కల్చర్ అసలు ఇండియాలో లేదండి. ఫస్ట్ ఇది ఫారెన్లో ఉండేది. నిదానంగా మ్యారేజ్ చేసుకొని ఆ మ్యారేజ్ వల్ల ఇతరత్ర ఇబ్బందులకి గురవకుండా, లీగాలిటీలోకి ఇరుక్కోకుండా, ఆస్తిపాస్తుల్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా, ఇద్దరు వ్యక్తులు నచ్చితే కనుక కలిసి ఉండటం అనేది తప్పు లేదు అనే కాన్సెప్ట్ని కలిసి ఉంటే కంటిన్యూ చేస్తారు. ఇష్టం అయితే వద్దన్నా కాదన్నా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. కానీ ఇష్టం లేకపోతే ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్న ఒక పెద్ద సౌలభ్యం అవనివ్వండి, లేకపోతే అమ్మాయిలకి బాధాకరమైన విషయం అవనివ్వండి, ఎనీ టైం ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవటానికి చాలా ఆస్కారం ఉంటుంది. అండ్ దానికి ఎలాంటి ఆబ్లిగేషన్స్ లేవు. అదే కనుక మనం లీగల్ మ్యారేజ్ తీసుకుంటే లీగల్ మ్యారేజ్లో తప్పకుండా తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అవుతారు, చుట్టాలు ఇన్వాల్వ్ అవుతారు, సొసైటీ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇది యాక్సెప్టబుల్ మ్యారేజ్. ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లోకి వచ్చేసి సొసైటీ అసలు బేసికల్గానే ఒప్పుకోదు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నారంటే అసలు ఇదివరకైతే ఇల్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇవాళ రేపు అయితే కొత్త యాప్లు కూడా వచ్చాయి. అందులో లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ హౌస్లు రెంట్కి ఇచ్చే సౌలభ్యాన్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. సో ఆ రేంజ్కి పెరిగిపోయింది ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అనేది లాస్ట్ 20-30 ఇయర్స్లో. సో కమింగ్ టు ద రియాలిటీ, సరే లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉంటున్నారు, ఉన్న తర్వాత ఇద్దరికి ఇష్టమై ఉంటున్నారు. సో ఒక 10 రోజులు 15 రోజులు లేకపోతే ఒక ట్రిప్కి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఎనీ ఫిజికల్ ఇంటిమసీ ఉండి అబ్బాయిని మనం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో వదిలేయాల్సి వచ్చింది అని కనుక అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయికి ఎలాంటి లీగల్ సపోర్ట్ ఉండదండి. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అంటే ఏదో 10 రోజులు 15 రోజులు 2-3 నెలలు కాదు, ఒక రీజనబుల్ టైం. సో మనకి లా ఏం చెప్తుందంటే భార్యాభర్తలుగా ఒక పర్టిక్యులర్ రీజనబుల్ టైం ఎక్స్టెండెడ్ పీరియడ్లో భార్యాభర్తలుగా అన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు, లేకపోతే ఎక్స్పెన్సెస్ భార్యాభర్తలు రియాలిటీలో ఎలా ఉంటారో అలాగే ఎమోషనల్, మెంటల్ అండ్ ఫిజికల్ రిలేషన్షిప్ లాగా కలిసి బ్రతుకుతుంటే లా వీళ్ళని మ్యారేజ్ కాకపోయినా సరే మ్యారేజ్ అయినట్టు పరిగణలోకి తీసుకుంటుంది. దీన్ని డీమ్డ్ మ్యారేజ్ అంటారు. బట్ కానీ వీళ్ళ బాధ్యతల్ని విస్మరించి, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, ఇది చాలా కామన్గా వింటున్నాం. ఈ కోవిడ్లో కూడా అమ్మాయిలు చాలా బాధాకరమైన డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతూ వచ్చారు. సో ఇలాంటి లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉంటూ కొన్ని సంవత్సరాలు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న తర్వాత ఆ అమ్మాయి డొమెస్టిక్ వైలెన్స్ కనుక గురై ఉంటే కనుక మనకి ప్రొటెక్షన్, విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంది. దాని కింద లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్కి గురైతే ఆ అమ్మాయికి మన లా పరంగా కొన్ని హక్కులు ఇచ్చారండి. సో లా దీన్ని యాక్ట్ కింద రిలీజ్ చేయలేదు, బట్ లా దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్లో అంటే రీజనబుల్ టైంలో కనుక ఉండి ఆ అమ్మాయికి ఏమైనా ఇబ్బంది కలిగించినా, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తీసుకొచ్చినా సరే ఆ అమ్మాయి ఎలా అయితే ఒక భార్య భర్త నుంచి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసి తను ఇబ్బంది పడుతున్నాను అని చెప్తుందో అలాంటి సిమిలర్ హక్కులే డొమెస్టిక్ వైలెన్స్ కనుక ఈ అమ్మాయి గురై ఉంటే కనుక లా పరంగా మనకి 100% ఈ అమ్మాయికి సపోర్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇంకొకటి, సరే లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్నారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు. సో ఆ పిల్లలు లెజిటిమేట్ అంటే లీగల్గా యాక్సెప్టబుల్ కిడ్స్ అవుతారా, ఇల్లెజిటిమేట్ కిడ్స్ అవుతారా అంటే మన లా ఏం చెప్తుందంటే డెఫినెట్గా లెజిటిమేట్ కిడ్సే అవుతారు లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్నా సరే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ 1 నైట్ స్టాండ్స్ ఇప్పుడు ఇది బాగా ఎక్కువైపోయింది. అలా చేసిన తర్వాత అమ్మాయి వెళ్ళి ఈ అబ్బాయి నాతో ఉన్నాడు, లివింగ్ టుగెదర్లో ఉన్నాడు అని పెట్టడానికి లేదండి. సో షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్, బట్ లాంగ్ టర్మ్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ దో దే ఆర్ నాట్ మ్యారీడ్ రిచువలిస్టిక్. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏవైతే మనకి కొన్ని కస్టమ్స్ ఇచ్చారో ఆ కస్టమ్స్ పరంగా మ్యారేజ్ చేసుకోపోయినా సరే, పిల్లలు పుట్టినా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినా కొన్ని సందర్భాల్లో యాలిమోనీ కూడా ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో మరిన్ని విషయాలు ఈ డొమెస్టిక్ వైలెన్స్కి గురైన లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ గురించి, అసలు ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్లో ఉన్న కేస్ లాస్ గురించి, అండ్ రియాలిటీలో ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్ అసలు ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ లా వరకు ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే సమాజంలో యాక్సెప్టెన్స్ లేని ఒక ప్రక్రియలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్స్కి గురవుతుంది. ఒకవేళ
లాపరంగా చేస్తే ఏమి గురవబోతుంది, అంటే కంప్లైంట్ చేస్తే ఏమి గురవబోతుంది అబ్బాయి తరఫు నుంచి అనేవి మళ్ళీ ఎపిసోడ్లో ఒక హైకోర్టు లాయర్తో మనం మళ్ళీ చూద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం.